అమరుల త్యాగాలు ఎనలేనివని సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు మాజీ సైనికులు పేర్కొన్నారు. పుల్వామా దాడిలో అమరవీరులైన సైనికులకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ లో గల మున్సిపల్ పార్క్ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ల సేవలను పలువురు కొనియాడారు. యువత దేశానికి రక్షణగా ఆర్మీలో చేరేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. यहाँ सब इकट्ठा हुआ सभी को मालूम ही है। इस 14 फरवरी के दिन पुलवामा में जो उग्रवादियों का अटैक हुआ और उससे उसमें तकरीबन 44 जवान अपने देश के लिए शहीद हुए। इसलिए आज 14 फरवरी को उनकी यादगार के लिए ये 14 फरवरी शहीद के दिन से माना जाता है। 14 ఫిబ్రవరి మనం ఈ రోజుని మర్చిపోని దినం. ఎందుకంటే మన ఆర్మీ సోదరులు పుల్వామా దాడిలో దాదాపుగా 42 మంది అమరవీరులుగా అయినారు. ఈ పుల్వామా దాడిలో ఏదైతే దొంగ దెబ్బ తీశారో ఉగ్రవాదులు, వారిని మేము ఎట్టి పరిస్థితుల్లో మన దేశం విడిచిపెట్టదు. వెంటాడి వాళ్ళని నాశనం చేస్తుంది.